కోనసీమ అంబేద్కర్ జిల్లాలో జనసేన పూర్తిగా ఖాళీ అయింది. ఒక్కొక్కరుగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే జనసేన రాజోలు ఇన్ఛార్జ్ బొంతు రాజేశ్వరరావు, ముమ్మిడివరం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ, అమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జ్ శెట్టిపత్తుల రాజబాబు జనసేనకు గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇక తాజాగా 2019లో అమలాపురం జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి డిఎంఆర్ శేఖర్ దంపతులు జనసేనకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. గొడిచెర్ల వద్ద సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. జిల్లాలో జనసేన పార్టీకి మరో షాక్ తేలింది. కోనసీమ జిల్లాలో సీనియర్ నాయకుడు, అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ తరపున 2019లో జనసేన పోటీ చేసిన డిఎంఆర్ శేఖర్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సమక్షంలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది జనసేన నేతలు ఉన్నారు. వారితో మాట్లాడి చెప్పే చేద్దాం. సార్, ఏ విధంగా చూడాలి? ఈరోజు జనసేన పార్టీని వీడి పెద్ద సంఖ్యలో అందరూ వైఎస్ఆర్సీపీ వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రజలందరూ బాగుండాలి, ప్రజలకి ఏమి కావాలనేది ఆయన ఊహించుకుని ఆ పేద ప్రజలకి, విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, స్కూల్ పెట్టాలి అనేది, ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఐడియా రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనందరూ చూసే ఉంటాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెలక్షన్స్లో చాలామందికి ఇంగ్లీష్ రాదని రిజెక్ట్ చేయబడ్డ వాళ్ళు బోల్డ్ మంది. నాలెడ్జ్ ఉన్నా కూడా ఎక్స్ప్రెసివ్నెస్ పంచుకోవటం, కమ్యూనికేషన్ బాగలేక చాలామంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి. తర్వాత మనం ఈరోజు గ్లోబ్ అనేది ఒక విలేజ్ అయిపోయింది, ప్రపంచం గ్రామం అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా ఉద్యోగాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో మనకు ప్రావీణ్యం ఉండాలి. స్కూల్లో వాళ్ళకి చిన్నపిల్లల నుంచి ఆత్మగౌరవం పెంచే విధంగా మన యూనిఫామ్ కానివ్వండి, టైస్ కానివ్వండి, బెంచెస్ కానివ్వండి, టీచర్స్లో క్వాలిటీ పెంచడం, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, వాళ్ళకి మెనూ కూడా డిజైన్ చేయటం. జనసేన పార్టీలో మీరు గడిచిన చాలా కాలంగా ఉన్నారు. ఎందుకు ఆ పార్టీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందంటే? ఖచ్చితంగా చెప్పాలంటే ముందు ఆకర్షితులు జగన్ గారు తెచ్చే మన స్కీమ్స్, ప్రభుత్వానికి మన ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ని చూసి రావడం జరిగింది. రెండోది అక్కడ నాయకత్వం కూడా కొంచెం వాళ్ళు సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే పార్టీ కష్టపడతారో, ఎవరైతే ప్రజల సైజు కోసం ఆలోచిస్తారో, మనం ఏవైతే చెప్పామో అది చేయలేనప్పుడు ఏ వ్యవస్థలో ఉన్నా కూడా అది కరెక్ట్ కాదు. మనం వచ్చిందే ప్రజలకు సేవ చేద్దామని, ఒక అభివృద్ధి తీసుకొచ్చి భారతదేశాన్ని కూడా డెవలప్డ్ కంట్రీస్ పక్కన నుంచోబెడదామని ఒక ఐడియాతోటి రాజకీయాలకు రావడం జరుగుతుంది. లేకపోతే మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేసి అంత అవసరం కూడా లేకుండా పోయింది వచ్చి రాజకీయాల్లో వచ్చి అయ్యి పట్టడం అనేది. కానీ ఏ పార్టీ అయినా మనం ఆ పార్టీని విమర్శించను, కానీ ఖచ్చితంగా నాయకత్వం సరిచూసుకోవాలి. ఖచ్చితంగా ప్రజల గురించి మనసావాచకర్మ ఆలోచించాలి, స్కీమ్స్ తేవాలి. మేడం, మీరు చెప్పండి, అంటే జనసేన పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? మేము ఫస్ట్లో చాలా ఉత్సాహంగా, ప్రేమతో మనసావాచ చెప్పాను కదండి, మనసావాచ నమ్మకంతో వెళ్ళామండి. ఆ నమ్మకం వమ్మైంది. ఫస్ట్ ఎప్పుడైనా అధ్యక్షుడు అనేవాడు నాయకులతోటి తను అందుబాటులో ఉండాలి, అక్కడ ఏం జరుగుతుందో ఉండాలి. ఒకే ఒక వన్ మ్యాన్ షోలాగా ఒక నాదండ్ల అనే మనిషిని పెట్టుకొని అతను అది నంది అంటే నంది, ఇదంటే ఇది చెప్పేస్తే ఇటువంటి నాయకులు చాలా లాస్. అంటే పార్టీకి ఎవరైతే పనికొస్తారో వాళ్ళని దూరం పెట్టించేశాడు ఆయన. ఈయన స్కాన్ చేసుకోవాలి, నాయకుడు అన్నవాడు ఏది మంచి ఏది చెడ్డని స్కాన్ చేసుకోవాలి. ఆయన స్కాన్ చేసుకోలేకపోయారు. దానివల్ల చాలా డ్యామేజ్ జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర అపాయింట్మెంట్ లేదు, ఎవరిని అడిగినా, హరిప్రసాద్ గారిని అడిగినా లేదు, ఆ రుక్మిణిని అడిగినా లేదు, ఆ ఎవరిని అడిగినా లేదు. అసలు ఏంటి, ఓఎన్జీసీలో చేసిన ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి, కోనసీమకి సేవ చేసిన ఆయనకే ఇక్కడ చోటు లేకపోతే మీరు పేద ప్రజానీకానికి ఎలా వస్తారు? ముందుగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 24 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతా ఉంది. వై నాట్ 175 అని ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో అది తూచా తప్పకుండా నెరవేరబోతూ ఉన్నదన్నందుకు నిదర్శనమే ఈ కోనసీమ ప్రాంతం. ఎందుకంటే ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు రావు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా ఈరోజు కులాలకి, మతాలకి అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఆ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మరి అన్ని పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో చేరుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మేము ఈ పార్టీలో చేరామనేది కూడా వారు చెప్తున్నమాట. వీడియో శివత కలిసి నాయకురావు, సాక్షి టీవీ, గుడిచెర్ల నుంచి.